కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ భద్రతేపుని కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవా ప్రజలు యెరూషలేములో. యెహోవా ప్రజలు యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. తల్లి గర్భమున రూపింపబడగా మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భమున రూపింపబడగా మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడగా తల్లి గర్భము నుండి బయలుపడగా ముందే ప్రతిష్ఠించితివి. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. చెప్పన సఖ్యము మహిమయుతము జీవ సంగీన సంతోషము. చెప్పన సఖ్యము మహిమయుతము జీవ సంగీన సంతోషము. తప్పకుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడేదన్. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరముల దేవా కృతజ్ఞతనర్పింతు. మరి ఈరోజు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంతకు మునుపు ఎవరినైనా దేవుడు భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. వారి జీవితాలు ఎలాగున్నాయో, వారు ఏ రీతిగా జీవిస్తూ వచ్చినారో, మనం ఎలాగ జీవించాలనేది దేవుడు మనకి తెలియచేస్తూ వచ్చినప్పుడు మరి మనం ఎంత బైబిల్ వాక్యం మనకి ఏం చేస్తుందంటే వాక్యం అద్దం లాంటిది. వాక్యం మనకు బోధిస్తుంది, మనకు అనేక విషయాలు వాక్యం తెలియజేస్తుంది. వాక్యానుసారంగా మనం దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం ఏం చేయాలంట?
పాలు పొందాలంటే దేవుని బిడ్డలారా. అలాంటి అనుభవం గుండా మనము పాలు పొందేవారమై ఉండాలి. మరి ఉదయకాల సమయంలో కూడా మరి దేవుని వాక్యం నుండి మనం ఒక మాటను చదువుకుని ఆ మాటను బట్టి దేవుడు నాకు ఇచ్చిన తలంపుల్లో మరి ఆ మాటను బట్టి మనము అనేక మంది భక్తులను జ్ఞాపకం చేసుకుని వారి జీవితాలు ఏమైనాయో జ్ఞాపకం చేసుకుని మనం ఏమై ఉండాలో మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం కూడా యోగ్యమైన రీతిలో మనం పాలు పొందాం. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, దేవుని వాక్యంలో నుండి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. 7వ వచనం నుండి 10వ వచనం వరకు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడాడు, మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోయను. ఏలయనగా తన శరీరీచ్ఛలను బట్టి ఇత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయను. మనం మేలు చేయట ఎందు ఇసుక ఎందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోద్దు. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరువాని ఎడలను మేలు చేయదము. దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయగాక. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడాడు, మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోయను. మనము ఏమిత్తుతాము అంటే మనందరికి కూడా వ్యవసాయం తెలుసు. మనము ఇచ్చే విత్తనాలు ఏవైతే మనం విత్తుతామో అవే మొలుస్తాయి అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏవైతే చేస్తామో వాటి ద్వారానే దేవుడు మనకేం చేస్తాడు, తీర్పు తీరుస్తాడనమాట. మనము ఏవైతే చేస్తామో, మనం ఏమై ఉన్నామో, మన జీవితంలో మనం ఎలాంటి జీవితాన్ని అయితే జీవిస్తున్నామో అలాంటి జీవితంతోనే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. మనం చేసే పనులను బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడు మనకు ఏం చేస్తాడంట, తీర్పు తీరుస్తాడనమాట. అందుకని దేవుని వాక్యం మనకి ఇక్కడ చూసినట్లయితే మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడ్డాడు, మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే కోస్తాడు. మనం ఏదైతే ఇస్తామో, ఇప్పుడు మనం వ్యవసాయం గురించి బాగా తెలుసు. మనము మరి వరి విత్తనాలు వేసామనుకోండి, ఒడ్లు వేస్తే ఏమైంది, వరి విత్తనాలే మొలుస్తాయి. వరి చల్లితే గోధుమలు మొలవు. ఎందుకంటే మనం ఏదైతే ఇస్తున్నామో అవే విత్తనాలు, అవే చెట్లు మొలుస్తాయి. అట్లాగే మన యొక్క జీవితంలో కూడా మనం ఏమైతే చేస్తున్నామో, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అవి విత్తనముల వలె మొలుస్తాయి, అవి ఫలిస్తాయి. అంటే ఒక వడ్ల గింజ భూమి మీద పడితే ఒకే ఒక వడ్ల గింజ రాదు. ఒక వడ్ల గింజ భూమి మీద పడితే దానికి ఒకే గింజ రాదు. అది వడ్ల గింజే కావచ్చు, గోధుమ గింజే కావచ్చు, ఏదైనా సరే మనం ఒక విత్తనం నాటినప్పుడు ఆ విత్తనానికి ఒకే విత్తనం రాదు. మరలా దానికి ఎన్ని విత్తనాలు వస్తాయి, దానికి చాలా విత్తనాలు వస్తాయి. అట్లాగే మనం విత్తిన దానికి మనం మరి రెట్టింపు, మనం దాన్ని మేలైతే మేలు, కీడైతే కీడు, దాన్ని మనం ఖచ్చితంగా ఈ భూమి మీద మనం ఏం చేయాలంటండి, అనుభవించాలన్నమాట. ఈ భూమి మీద మనం ఏదైతే ఇత్తుతామో, ఇత్తిన విత్తనానికి వడ్డకంకి ఇత్తినప్పుడు వడ్డ విత్తనం ఇత్తితే ఆ విత్తనానికి ఇంత బారి కంకి వస్తుంది అనమాట. అంటే మనం చేసిన దానికి ప్రతిఫలంగా ఇంకా దానికి ఇంకెక్కువగా మన మీదకి ఆ తీర్పే కావచ్చు, లేకపోతే ఆశీర్వాదమే కావచ్చు, అది మన మీదకి వచ్చేదిగా ఉంది. అందుకని దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుడు ఎక్కిరింపబడ్డాడు, మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే మనుషులు ఏం చేస్తామంట, కోస్తామంట. 8వ వచనం చూడండి, ఏలయనగా తన శరీర ఇచ్చలను బట్టి ఇత్తువాడు తన శరీరమును క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమని పంట కోసు. మనం శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ శరీర సంబంధమైనటువంటి ఇచ్చినట్లయితే మరలా మనం శరీర సంబంధమైనటువంటి వాటితోనే దేవుడు మనకు ఏం చేస్తాడు, మరలా తీర్పు తీరుస్తాడంట. అంతేకాదు మన ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మనం విత్తినప్పుడు ఆత్మ నుండి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తాడంట.
కాబట్టి మనం ఏదైతే ఇచ్చుతామో అది మనం కోసేవారంగా ఉంటాం. అయితే దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది 9వ వచనములు అంటే, మనం మేలు చేయటం ఏం కలవద్దంట, ఇసుక కిందము మనము అలయక మేలు చేసిద్దామని తగిన కాలమందు పంట వస్తాం. మనం ఏదైతే మంచి చేస్తామో, ఎంత మేలైతే చేస్తామో అంత మేలు మనము మన పిల్లలము అనుభవిస్తాం. మనం ఏదైతే కీడు చేస్తామో అది ఖచ్చితంగా మనము మన పిల్లలు ఏం చేయాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది అనమాట. అది మన ఒక్కరితోనే బాధ, కానీ అది మన పిల్లల మీద కూడా వచ్చేదిగా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ యొక్క మరి మనం మంచి చేస్తే మంచి మన మీదకి వస్తుందంట. దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 11:27 చూసినట్లయితే, సామెతలు 11:27 కీడు చేసిన వారికి కీడే మూడుతుంది అంటండి. కాబట్టి కీడు చేయే వారికి కీడే ఏం చేయబడుతుంది అంటే కీడే మూడుద్దంట. కాబట్టి కీడు చేసేవాళ్ళకి కీడే, మేలు చేసే వాళ్ళకి మేలే. ఇంకా చూడండి 25 చదవమ్మా. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవానికి ఏం పోయబడుతుందంట, నీళ్లు పోయబడతాయి అంట. మనం నీళ్లు పోస్తే మరలా మనకు కూడా ఏం పోయబడుతుంది, మరలా నీళ్లు పోయబడుతుంది. కాబట్టి అందుకని దేవుని వాక్యంలో మనకి ఏం రాయబడుతూ వచ్చిందంటే, మనము మేలు చేయటం ఏం చేయొద్దంట, ఇసుక ఎందుము మనము అలయక మేలు చేసిద్దామని తగిన కాలం ముందు ఏం చేస్తామంట అండి, పంట. ప్రతిదానికి తగిన కాలంలో దాన్ని మనం పంట కోస్తాం. బతికుండగానే ఆ ఫలాన్ని మనము అనుభవిస్తామన్నమాట. కాబట్టి బతికుండగానే దాన్ని మనము అనుభవించే వారంగా ఉంటామన్నమాట. అంటే మరి బైబిల్ చెప్తుంది ప్రసంగి గ్రంథంలో 10:9-10 ప్రసంగి గ్రంథము 10:8-9 ప్రసంగి గ్రంథము 10:8-9 గుంటతో వాడు దానిలో పడతాడంట, కంచు కొట్టువాడిని పాము ఖర్చును రాయిని దొర్లించేవాడు వాటి చేత గాయం నొంతాడంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే గొయ్యితో వాడు ఏం చేస్తాడంట, గోతులో పడతాడంట. కంచు కొట్టువాడిని పాము కరుస్తుందంట. రాళ్ళు దొర్లించేవాడు వాటి చేత ఏం చేస్తాడు, గాయం నొంతాడు. చెట్లు నరికివాడు దాని వలన అపాయం తెచ్చుకును. కాబట్టి ఏదైతే మనం చేస్తామో దాని ద్వారా మనకు నష్టం ఉంది, నష్టం చేస్తే నష్టం ఉంది, మేలు చేస్తే మేలు ఉందన్నమాట. కాబట్టి మనం ఏమైతే చేస్తామో మనము దాన్ని మనం పొందుతామని చెప్పి బైబిల్ మనకు చెప్తుంది కదా. కీర్తనకారుడు ఏమంటాడు చూడండి, 7వ కీర్తన 15 7వ కీర్తన 15 వాడు గుంట త్రవ్వి దానిని లోతుగా చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాన్నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలత్కారము వాన్నెత్తి మీదనే పడును. చూసారు ఎంత చక్కని మాట. మరి కీర్తనకారుడు 7వ కీర్తన 15 మరి వాడు గుంట త్రవ్వి దానిని ఏం చేస్తున్నాడంట, లోతు చేసి ఉన్నాడంట. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోతున్నాడు అని చెప్తున్నాడు అనమాట. వాడు తలంచిన చేటు వాడిని ఎత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలత్కారం వాడిని ఎత్తి మీదనే పడునని చెప్పి కీర్తనలో మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. అంతేకాదు 57వ కీర్తన 6వ కూడా ఈ మాట స్పష్టంగా ఉందన్నమాట. 57వ కీర్తన 6వ కూడా ఈ మాట రాయబడింది. కాబట్టి గుంట తవ్విన వాడు ఏం చేస్తున్నాడంట, రాంగునే పడుతున్నాడంట. అలాగే మనం చూసినట్లయితే 9వ కీర్తన 15 కూడా 9వ కీర్తన 15 చదవండి. 9:15 తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయి వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. అంటే మనం ఏమైతే చేస్తామో వాటి ద్వారా దీవెన ఉంది, వాటి ద్వారా ఏముంది, ఆశీర్వాదం కూడా ఉందన్నమాట. కాబట్టి రెండు ఉన్నాయి. కాబట్టి మేలు చేస్తే మేలే, మరి కీడు చేస్తే కీడే. మనం ఏవైతే చేస్తామో అవి మన డెమట వస్తాయి. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, ఈ ఇల్లు నాదే, ఈ పొలం నాదే, ఈ భూమి నాదే, ఈ కారు నాదే, ఈ బండి నాదే, నా భార్య, నా భర్త, నా పిల్లలు,
వీళ్ళెవ్వరు మన అమ్మటే రారు. మనం పిచ్చివారం నిజంగా. ఎవ్వరు ఏవి కూడా మన అమ్మటే రావు. మన అమ్మట వచ్చేది ఏదంటే, మనం మేలు చేస్తే మేలు మన అమ్మట వస్తుంది, మనం కీడు చేస్తే మన కీడు మన అమ్మట వస్తుంది. అందుకని తిమోతికి రాసిన పత్రికలో ఐదో అధ్యాయము, 2 తిమోతి, 1 తిమోతి 5వ అధ్యాయము చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయము 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుచుతున్నవి, కొందరి పాపములు వారి వెంట వెలుస్తున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరచబడుచున్నవి, బయలుపడవనివి దాసపడనేరవు. ఇక్కడ మనం చూస్తే కొందరు పాపములు అంట తేటగా బయలుపడి న్యాయ తీర్పునకు ముందుగా నడుస్తున్నాయి అంట. అందరికి కనబడుతుంది. కొందరు పాపాలు అందరికీ కనపడుతూ ఉంటాయి. కానీ కొందరు పాపాలు ఎవరు కనపడవు, కానీ వారి పాపములు వారి అంట ఏం చేస్తున్నాయి అంటండి, వెళ్తున్నాయి అంట కదా. మనం చేసే పాపాలు ఏవైతే మనం చేస్తామో అవి మన వెంట వస్తాయి అన్నమాట కదండి. అందుకని బైబిల్లో ఏముంది, వారి క్రియలు వారి వెంట వచ్చుచున్నవి అంటాడు. వారి క్రియలు వారి వెంట పోవును కదా. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం అనుకుంటా, ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనంలో, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెబుతున్నాడు. మన క్రియలు, ఈ భూమి మీద మనం చేసిన క్రియలు మన అమ్మటే వస్తాయి. ఈ భూమి మీద ఏవైతే మనం చేస్తున్నామో అవి మన అమ్మటే వచ్చేవిగా ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఈ భూమి మీద ఏదైతే మనం చేస్తున్నామో అవి మన అమ్మటే వస్తాయి. వాటిని దేవుడు, అందుకని లూకాసు వార్తలో 6వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్టు మీరును కనికరం గలవాడైండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. ఇక్కడ ఏమంటాడంటే, మన తండ్రి కనికరం గలవాడైనట్లుగా మనం కూడా ఏమై ఉండాలంట, కనికరం గలవారై ఉండాలి. అంతేకాదు మరి మనం ఏమై ఉండాలా, తీర్పు తీర్చేవారం ఉండకూడదు. మనం ఎవరి విషయంలో అయినా సరే మనం తీర్పు తీరిస్తే అప్పుడు మనల గురించి కూడా ఏం చేయబడుద్ది అంటండి, తీర్పు తీర్చబడుద్దంట. మనం నేరం మోపినాం అనుకోండి, మన గురించి కూడా ఒక దినాన నేరం మోపబడుతుంది, తప్పించుకోలేము. దేవుని వాక్యం యేసుప్రభువు వారు చెప్తూ వస్తున్నాడు. 38వ వచనం చూడండి. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అనిసి కదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలబడును. మనం ఏదైతే కొలుస్తామో ఆ కొలతతోనే మరలా దేవుడు ఏం చేస్తాడంట, మనలను కొలుస్తాడంట. మనం క్షమిస్తే మనం క్షమించబడతామంట. మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడంట. మనము మరి అనిసి మరి కుదిరించి మరి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును మరలా కొలవబడునని చెప్పి దేవుని వాక్యం. అంటే మనం ఏమైతే కొలుస్తామో అదే కొలతతో మరలా దేవుడు ఏం చేస్తాడంట అండి, తీర్పు తీరుస్తాడంట. మనం చేసే ప్రవర్తన బట్టి, మనం చేసే పనులను బట్టి దేవుడు ఏం చేస్తాడు, నిర్ణయ కాలమందు దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడు. ఒక సమయం వస్తుందంట, అది ఎప్పుడో కాదు, మనం బ్రతికుండగానే, మనం ఇంకా భూమి మీద ఉండగానే మరి దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడు, వాటిని మన ముందు పెట్టి వాటిని ఏం చేస్తాడు ఆయన, అది మనం అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడనమాట. కాబట్టి మరి బైబిల్లో కూడా చాలామంది భక్తులు మరి వాళ్ళు చేసినారు. అట్లా చేసి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు బ్రతికుండగానే అనుభవించినారు. వారు ఏమి ఇచ్చినారో వారు ఇచ్చిన దాన్ని వారే కోసి వారు దాని ప్రతిఫలం అనుభవించినటువంటి భక్తులు ఉన్నారు. ఉదాహరణకి ఆదికాండము 27వ అధ్యాయంలో మనం చూస్తే యాకోబు ఏం చేశాడంటే, అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. యాకోబు ఏం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను కూడా మోసం చేశాడు. యాకోబు మోసం చేయటంలో బాగా తెలివి కలిగిన వాడు అన్నమాట.
అయితే యాకోబు కూడా మోసగించబడతాడు. యాకోబు కూడా మోసగించబడతాడు. అంటే యాకోబు మనం మనం అనుకుంటాము, నేను మోసగించే మనసు నాకుంది, నేను ఈజీగా ఎవరినైనా సరే నేను మోసం చేయొచ్చు అని మన జ్ఞానంతో మనం అనుకుంటాం. కానీ ఒక దినం వచ్చినప్పుడంట మనము ఏం చేయబడతాం, మరలా మనం కూడా మోసగించబడతాం. చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము మొట్టమొదటి భక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనం చదవండి. అతడు నీ సహోదరుడు కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకునేను. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట, కపటోపాయంతో వచ్చి ఏం చేశాడంట, దీవెన తీసుకున్నాడు. మరి ఇస్సాకు దగ్గరికి యాకోబు వచ్చి ఏశావు యొక్క చర్మం, ఏశావు ఎట్లా ఉంటుందంట, ఏశావు చర్మం ఎట్లా ఉంటుందంట, ఒళ్ళంతా రోమం కలిగిన వాడంట. అయితే మరి యాకోబు ఏం చేశాడు, మేక చర్మాన్ని తీసుకుని పైన కప్పుకుని తన చర్మం అయినట్లుగా ఏశావులాగా వెళ్ళి ఏం చేశాడు, ఆ తండ్రి దగ్గర దీవెన తీసుకున్నాడు మోసం చేత. కానీ యాకోబుని దేవుడు విడిచిపెట్టాడు అంటే, యాకోబుని దేవుడు విడిచిపెట్టలా. ఎందుకంటే యాకోబు ఏం చేశాడంట, మరి లాబాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు ఏం చేశాడు, మోసం చేస్తూ వచ్చినాడంట. అందుకేమంటాడు చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 27వ వచనం చూడండి. నువ్వు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేళ. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా మామను కూడా మోసం చేసేవాడికి ఉన్నాడు. తన యొక్క మనసు ఏంటంటే మోసం చేసేటువంటి మనసు కలిగిన వాడే. కానీ దేవుడు కూడా ఎలాంటి వాడు అంటే తన మోసంలో తనే పడినట్లు కూడా మనం దేవుని వాక్యం మనం చూడవచ్చు. ఎందుకంటే లాబాను ఏం చేశాడంట, దానిని మోసం చేస్తూ వచ్చినాడంట కదా. మరి అన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు కొలువు చేయించుకున్నాడు. 10 సార్లు ఏం చేశాడంట, మామ మోసం చేశాడంట. ఈయన మోసపోయింది అయితే 1 సారి 2 సార్లు ఏమో కానీ చూడండి, 31వ అధ్యాయం ఆదికాండము 31వ అధ్యాయము 6వ వచనం, 31:6. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తినని నీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మారులు నా జీతము మార్చను. కాబట్టి మోసపోతూ వచ్చినాడు. తర్వాత యాకోబు కుమారులు కూడా యాకోబుని మోసం చేస్తారు. ఏశావుని యాకోబుకి యోసేపు అంటే చాలా ఇష్టం అన్నమాట. యోసేపు అంటే చాలా ఇష్టం, రాహేలు కుమారుడు యోసేపు అంటే చాలా ఇష్టం. అయితే అన్నలు ఏం చేస్తారంటే యోసేపుని పట్టుకుని ఒక గుంతలో పడేసి 37వ అధ్యాయం ఆదికాండంలో ఒక గుంటలో పడేసి మరలా గుంటలోంచి బయటికి తీసి మరి ఇస్మాయిలీలకి అమ్మి వేశారు. ఇస్మాయిలీలు ఏం చేశారంటే ఐగుప్తునకు తీసుకుని పోయి ఆ యొక్క పొతిఫర్కి అమ్మి వేసినారు, సంతలో పెడుతూ వచ్చినారు. అయితే వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే, నాన్నకు మనం ఒక మాట చెప్దాం, ఒక గొర్రె పిల్లను చంపి ఆ గొర్రె పిల్లను మేకపిల్లను చంపి ఆ మేకపిల్ల రక్తంలో తమ్ముడు వస్త్రాలు ఉంచి నాన్న దగ్గరికి తీసుకుని వెళ్దామని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు చూడండి. 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయము 31వ వచనం చూడండి. వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంతో అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగీని పంపగా వారి తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అని అవునో కాదని గుర్తుపట్టమనిది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నీ కుమారుడిని ఏం చేసినాయి, క్రూర జంతువులు క్రూర మృగాలు తినివేసినాయి. వాడు అంగీ దొరికింది, తీసుకుని వచ్చినాం, ఇది నీ కొడుకుదో కాదో గుర్తుపట్టమంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని అంటే వాళ్ళు మేక యొక్క రక్తంలో ముంచి దాన్ని తీసుకొచ్చినారంట. అప్పుడు యాకోబు కూడా మరి దేని ద్వారా మోసం చేస్తూ వచ్చినాడు, మేక చర్మంతోనే ఏం చేస్తూ వచ్చినాడు, మేక మాంసం వండి మేక చర్మం పైన కప్పుకుని వేటాడికి వచ్చినట్లుగా తండ్రిని మోసం చేస్తూ వచ్చినాడు. అక్కడ అదే మేకపిల్ల, ఇక్కడ అదే మేకపిల్ల. అంటే తనను అనేక సార్లు యాకోబు మోసపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో
మనం చదువుకుంటున్నాం. అంటే యాకోబు ఏదైతే విత్తినాడో దాన్ని అనుభవించినాడు. ఏదైతే తను మోసం చేసే మనసు కలిగి ఉన్నాడో అది ఖచ్చితంగా యాకోబు కూడా దాన్ని ఏం చేయాల్సి వచ్చిందంటే మోసపోవాల్సి వచ్చింది, మావ చేత మోసపోవాల్సి వచ్చింది. అంటే మనం ఎప్పుడైనా ఎవరినైనా మనం మోసం చేస్తే ఇతరులు మనల్ని కూడా ఏం చేస్తారు చెప్పండి, మోసం చేస్తారు ఖచ్చితంగా. మరి తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే తాడి తలను తన్నేవాడు ఒకడు ఉంటాడంట కదా. కాబట్టి లోక సామెత అంటే ఎవరైనా మనలను మోసం చేస్తే మనం ఒకళ్ళని మోసం చేస్తే మనలను మోసం చేసేవాడు ఇంకొకడు ఏదో ఒక దిక్కు నుంచి వస్తాడు. ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా మనలను ఏం చేస్తాడు, వాడు మోసం చేస్తాడు కదా. రెండో వ్యక్తిని చూద్దాం. ఆయన ఏం చేశాడో అదే మరలా తను చూశాడు. చూడండి, చదువుకుందాం. నిర్గమకాండము 1:6. నిర్గమకాండము 1:6. నిర్గమకాండం 1:7 చదవక. ఇశ్రాయేలులు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా పనబడి వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపు నెరగని కొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించను. అతడు తన జనులు తిట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి వారైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల యుక్తముగా జరిగిందాం రండి. లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి మనను వెళ్ళిపోదురేమో అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు సైన్యం ఏమైనారు, విస్తరించిపోయినారు, వాళ్ళు అభివృద్ధి చెందిపోతున్నారు, వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాళ్ళందరినీ, వాళ్ళ సంతానం అభివృద్ధి చెందకుండా వారందరినీ కూడా ఏం చేయాలంట అండి, నైల్ నదిలో పారవేయాలి. వాళ్ళందరినీ కూడా మగపిల్లడు పుట్టినట్లుగా మగపిల్లలందరినీ కూడా ఏం చేయాలంట, నైల్ నదిలో పారవేయాలంట. ఎవరిని విడిచిపెట్టొద్దంట. అంటే మగపిల్లలందరినీ కూడా నైల్ నదిలో పారేస్తే, ఆ నీళ్ళల్లో పారవేస్తే అప్పుడు ఏమైపోద్ది, ఇశ్రాయేలు సంతానం అనేది తగ్గిపోద్ది కనుక, పురుషులు లేరు కనుక వారు తగ్గిపోద్ది అని చెప్పి మరి అతను ఏం చేస్తూ వచ్చినాడంట, మరి కఠినంగా ప్రవర్తన చేస్తూ ఏం చేశాడు, ఆ పిల్లలందరినీ కూడా నైల్ నదిలో పారవేస్తూ వచ్చినాడంట. పారవేసి శిశువులను ఎవరిని కూడా బ్రతికినియొద్దు అని చెప్పి వారందరిని కూడా పారవేస్తూ వచ్చినాడు. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలను మరి దయా కనికరము లేకుండా వారందరూ కూడా ఏం చేశారంటే నీళ్ళలో పారవేసినారు. ఇశ్రాయేలు ఎంతో ఎలుగెత్తి ఏడుస్తూ వచ్చినారు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అదే ఐగుప్తీయులను ఏం చేశాడు దేవుడు, చూడండి 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 27-28. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లెను కనుక ఐగుప్తుల చూసి వెనకకు పారిపోయి, అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసి నీళ్లు తిరిగి వచ్చి ఆ రథముల రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనలను కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు ఆరిన నేల మీద సముద్రం మధ్యను ఆ నీళ్లు వారి కుడి ఎడమలను పక్కలను గోడ వలె ఉండెను. మనం ఇక్కడ చూసినట్లయితే మరి ఇశ్రాయేలు వారు అందరిని ఏం చేస్తూ వచ్చినాడు దేవుడు, సముద్రంలో ముంచివేస్తూ వచ్చినాడు. 30వ వచనం చూడండి. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలు రక్షించును. ఇశ్రాయేలు సచ్చిన ఐగుప్తులను సముద్రం తీరంను చూసిరి. అంటే ఒకప్పుడు ఏం చేశాడంటే ఫరో ఏం చేశాడంటే ఇశ్రాయేలు పిల్లలందరిని తీసుకుని వెళ్ళి ఎక్కడ వేసాడు, నైల్ నదిలో పారేశాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళని అదే తీర్పుతో దేవుడు తీర్పు తీర్చాడు. ఇప్పుడు ఐగుప్తీయులందరిని కూడా ఎక్కడ ముంచివేశాడు, ముంచివేశాడు కదా. ఏదైతే మానవుడిగా ఏదైతే మనం చేస్తామో అది మన మీదకి ఏం చేయబడుతుంది, వస్తుందన్నమాట. మనుషుడంగా మనము ఏదైతే మనము చేసేవారంగా ఉంటామో దాన్ని మనం ఏం చేస్తామంటే అనుభవించే స్థితిలోనికి దేవుడు మరి తీసుకుని వస్తాడనమాట కదా. కాబట్టి అలాంటి విధానంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులైనటువంటి వారిని దేవుడు వాళ్ళు ఆ శిక్షను అనుభవించినారు. మరలా న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము
6-7 వచనాలు చదువుకుందాం. అదోని బెషెకు పారిపోగా వారు అతను తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొటన వేళ్ళు క్రోసివేసి, అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళ చేతుల బొటన వేళ్ళు కొయ్యబడిన 70 మంది రాజులు నా భోజనం బల్ల కింద ముక్కలు ఏరుకుంటుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినను. వారు యెరూషలేమునకు అతను తోడుకుని రాగా అతడు అక్కడ చనిపోయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అదోని బెజెక్కు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఇక్కడ బెజెక్కు అనేటువంటి ఒక పట్టణము, ఆ పట్టణం మీదకి యోధావారు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ అదోని బెజెక్కు అనేటువంటి ఆ రాజును కూడా దేవుడు యోధావారికి అప్పగించినాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 6వ వచనంలో ఈ అదోని బెజెక్ అనేవాడు పారిపోగా వారు అతను తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొట్టిన వేళ్ళు కోసివేశారంట. కాళ్ళు చేతుల బొట్టిన వేళ్ళు బొటన వేళ్ళు కోసివేశారు. బొటన వేలు అంటే ఈ బొటన వేలు లేదనుకోండి ఏమి చేయలేం, మనం దేన్ని పట్టుకోలేం, గట్టి మోపు ఉండదు. కాళ్ళకున్నటువంటి బొటన వేళ్ళు కోసేశారనుకోండి, బొటన వేలు లేకపోతే మనం నడవలేం, ఎక్కడ పడిపోతాం తెలియదు. కాలు ఏమైందంటే కాలుకి సడన్గా స్లిప్ అయింది. బొటన వేలు కాళ్ళకి బలము, మరి బొటన వేలు చేతికి బలం. ఈయనకు ఉన్నటువంటి జబ్బు ఏంటంటే 70 మంది రాజులను ఏం చేశాడంటే కాళ్ళకు ఉన్నటువంటి బొటన వేళ్ళు తీసేశాడంట, చేతులకు ఉన్నటువంటి బొటన వేళ్ళు తీసేశారంట. ఈ 70 మంది రాజులు ఎక్కడున్నారంటే ఈ అదోని బెజెక్ అనేటువంటి వాడి దగ్గర, వాడి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను తింటున్నారంట. వాళ్ళు 70 మంది రాజులను ఏం చేశాడంటే స్వాధీనపరుచుకొని వాళ్ళని తనకు దాసులుగా చేసుకుని వాళ్ళ కాళ్ళకున్నటువంటి బొటన వేళ్ళు చేతుకున్నటువంటి బొటన వేళ్ళు తీసివేశాడంట. వాళ్ళు ఏం చేస్తూ వచ్చి 7వ వచనం చూడండి. అప్పుడు అదోని బెజెక్కు తమ కాళ్ళ చేతుల బొటన వేళ్ళు కొయ్యబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల కింద ముక్కలు ఏరుకుంటుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకేం చేశాడు, ప్రతిఫలం దయచేసి. ఈయన ఏం చేశాడంటే 70 మంది రాజులను ఆ 2 చేతులకు ఉన్నటువంటి బొటన వేళ్ళు కాళ్ళకున్నటువంటి బొటన వేళ్ళు తీసివేశాడు. అయితే ఇప్పుడు యోధావారు ఏం చేశారంటే తన మీదకి యుద్ధానికి వచ్చి తన కాళ్ళకున్నటువంటి బొటన వేళ్ళు చేతుకున్నటువంటి బొటన వేళ్ళు ఏం చేశారంట, తీసివేశారంట. అంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇతను ఈ రాజు ఏమంటాడంటే నేను చేసినట్టే దేవుడు నాకేం చేశాడు, ప్రతిఫలం దయచేశాడు. నేను ఏమైతే చేశానో నేను 70 మంది రాజులను ఏం చేశానంటే వారి కాళ్ళ చేతులు బొటన వేళ్ళు నేను తీసివేస్తే దేవుడు ఏం చేశాడంటే నా కాళ్ళ చేతులకు ఉన్నటువంటి బొటన వేళ్ళు తీసేటట్లు చేశాడు. నేనేమైతే చేశానో అదే దేవుడు నాకు చేశాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే ఈయన ఏమైతే చేస్తూ వచ్చాడు, ఈయనకున్న పిచ్చి ఏంటంటే ఎదుటి మనిషికి హాని చేయటమే, బొటన వేళ్ళు తీసేయటమే. బొటన వేళ్ళు తీస్తే ఏమొస్తుంది వాడికి కదా. కాబట్టి చాలాసార్లు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇతరులు ఏం చేస్తూ ఉంటారంటే ఇతరులను హింసించడమే, ఇతరులను బాధపరచడమే పని మీద ఉంటారన్నమాట. కానీ ఒక దినాన మనం కూడా ఆ పరిస్థితిలోనికి వస్తామని చెప్పి దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అదోని బెజెక్కు కూడా తనకున్నటువంటి ఆ ఏళ్ళుని ఏం చేస్తూ వచ్చినారంట, తీసివేసినారంట. ఏమైతే చేశాడో 70 మందిని చేసినాడు. అయితే ఒక దినం వచ్చినప్పుడు తను కూడా అదే శిక్షలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు. కాబట్టి 3వ వ్యక్తిగా మనం అతను చూస్తున్నాం. 4వ వ్యక్తి ఎవరంటే సౌలు. ఇశ్రాయేలులో మొదటి రాజు సౌలు ఏం చేశాడంటే మరి ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే దావీదునంట ఈట తీసుకుని దావీదుని గోడకేసి కొట్టాలని ఆశ అంట, దావీదుని చంపాలని. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం కాడ నుంచి మనం చదువుకుంటూ ఉంటుంది అన్నమాట. దేవుడంట 3 సార్లు దావీదుని సౌలు ఈట తీసుకుని గోడకేసి కొట్టాలని చూసిండంట. ఒకసారి కాదు, బైబిల్లో రాయబడింది సందర్భం ఏంటంటే 3 సార్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అంట. దావీదుని ఎక్కడ దొరుకుతాడా అంటాం, ఈట తీసుకోవటం, దావీదుని తరవటం. దావీదుని ఏం చేయాలనుకున్నాడంటే దావీదుని పొడిచి చంపాలనుకున్న గోడకేసి దావీదుని గోడకు ఆనుకుని ఉండగానే బళ్ళును తీసుకుని కొడితే మరి దావీదుల నుంచి దిగి గోడకు అంటుకుపోవాలి, దావీదు వేలాడాలి అక్కడ అని తనకు పగ అన్నమాట.
చూడండి 18వ అధ్యాయము 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఈటె ఒకటి ఉండగా దావీదుని పొడిచి గోడకు బిగించును అనుకుని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకున్నాడంట. 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. 19:10. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకి పొడుచుదునన్న తాపత్రయం కలిగి ఈటె విసిరెను. దావీదు అతని ఎదురు నుండి తప్పించుకుని పోయినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకున్నాను. ఇదేం పిచ్చండి ఈయనకంటే, ఈయనకేంటంటే దావీదుని చంపాలి, దావీదుకి నేను తీర్పు తీర్చాలా, వాడిని నా చేతిలోనే వాడి సాగు ఉండాలా, గోడకేసి చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఏమైందంటే గోడకేసి కట్టింది ఎవరినంటే సౌలుని. చూడండి, సౌలు దాన్ని అనుభవించాడు. 31వ అధ్యాయం 1 సమూయేలు 31వ అధ్యాయము 10వ వచనం. మరియు వారు అతని ఆయుధములను అస్తరోతి గుడిలో ఉంచి అతని మొండెమును బేస్తాను పట్టణంపు గోడకు తగిలించిరి. సార్లు మనం ఇక్కడ చూసినట్లయితే మొండెము తల తీసేశారంట. ఫిలిస్తీన్లు సౌలు తల తీసేసి మొండెము తల లేనటువంటి మొండాన్ని ఏం చేశారంట, గోడకు తగిలిచ్చారంట. ఫిలిస్తీన్లు గోడకి ఎందుకు ఆ పని చేశారంటే, ఈయనకి ఏంటంటే ఈయన ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే వరకు కూడా దావీదుని అలా కట్టాలి గోడకి. దావీదు మొండెం ఏం చేయాలా, గోడకి ఏలాడి తీయాలా, దావీదుని చంపి. ఏలాడి తీసిండా, నిజంగా 40 సంవత్సరాలు తిరిగాడంట దావీదు కొరకు. దావీదుని చంపాలా, దావీదు మొండెం గోడకి ఏలాడాల. కానీ దావీదుని దేవుడు తప్పించినాడు. చివరికి తన మొండెమే గోడకి ఏలాడింది కదా. సౌలు చేసింది సౌలు మీదకి వచ్చింది. అయితే దావీదు మంచోడని చెప్పట్లేదు, కానీ దావీదు కూడా తప్పు చేశాడు. చూడండి దేవుని వాక్యంలో 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందుగా పెట్టి అతడు కొట్టబడి అతుడగినట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోబాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించినాడు. ఎంత కపటం గలవాడు దావీదు, ఎంత కపటం గలవాడు చూడండి. మరి ఊరియా భార్యని స్నానం చేస్తుంటే చూడటమే కాదు, ఆమెను తెప్పించుకోవటమే కాదు, ఆమెను తెప్పించుకున్న తర్వాత భర్తను చంపడానికి ప్రయత్నం చేసిండంట. భర్త ఎవరంటే ఊరియా, నమ్మకమైనటువంటి సైనికుడు, దావీదు నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి, దావీదు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, దావీదు సేవకుల్లో ఒకడు. అయితే దావీదు ఏం చేశాడంటే, మరి ఆ దాసుని భార్యని తన భార్య అయినట్లు చేసుకోవడమే కాదు, లెటర్ రాసంట ఎవరి చేతికి ఇచ్చినాడు, ఊరియా చేతికే ఇచ్చాడంట. అరే దీన్ని తీసుకెళ్ళి యోవాబుకు. అంటే అసలు ఆ దాసుడు ఎంత నమ్మకమైన వాడంటే, అసలు ఈ రాజుగారు ఏం రాశాడో చూస్తే ఎట్లా ఉండేది పరిస్థితి. మధ్యదారిలో రాజుగారు ఏం రాశాడో అసలు దీంట్లో అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. కానీ ఓపెన్ చేసి చూడలే. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడు, మరణ శాసనము ఎవరికి మరణం విధించబడాలో ఆ వ్యక్తికే ఇచ్చి పంపించాడు. ఆ వ్యక్తి తీసుకెళ్ళి డైరెక్ట్గా యోవాబుకి ఇస్తే అక్కడ ఏం రాయబడింది, ఆ లెటర్లో ఏం రాశాడంటే 14వ వచనంలో 2 సమూయేలు 11:14 ఉదయమున దావీదు యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందుగా పెట్టి అతడు కొట్టబడి అతుడగినట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోబాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించిన. ఇప్పుడు ఏం చేశాడంటే యోబాబుని ఏమన్నాడు, ఎవరైతే, ఎందుకంటే ఊరియాకి అంత యుద్ధం రాదు. అయితే బాగా యుద్ధ వీరులు ఉండే చోట, యుద్ధం ఎక్కడైతే బాగా మోపుగా జరుగుతుందో అక్కడ ఊరియాని పెట్టమని చెప్పినాడు. ఇప్పుడు యోవాబు ఏం చేశాడంటే యుద్ధం మోపుగా జరుగుతున్నటువంటి చోట ఆ యొక్క ఊరియాని పెట్టినప్పుడు ఊరియాని వాళ్ళు హతం చేస్తూ వచ్చినారు. ఊరియాని హతం వచ్చిన తర్వాత మరలా కాముగా దావీదు ఏం చేశాడు, తన భార్య అయినట్లు తెచ్చిపెట్టుకున్నాడు. 2 సంవత్సరాలు దాటిపోయిందంట, మౌనంగా ఉన్నాడంట. దేవుడు నాతాను ప్రవర్తన పంపించాడు. నాతాను ప్రవర్తన పంపించి
12వ వచనం మనం చదవటానికి సమయం లేదు, కానీ 12వ వచనం నుండి 6వ వచనం వరకు అదంతా ఎవరించి చెప్పాడు. చెప్తే దావీదు కోపం వచ్చింది. ఎవడాడు, వాడిని ఏం చేయాలి, వాడు ఖచ్చితంగా మరణమునకు ఏంటట, మరణముకు పాత్రుడట. వాడు ఏం చేయాలా, 4 అప్పగించుకోవాలా. ఒకదానికి ఏం చేయాలి చూడండి, 5వ వచనం చదవండి, లేదా 12వ అధ్యాయం 4వ వచనం చదవండి. 12:4. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యం ఎందుకు వచ్చను, అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తం చేయుటకు తన గొర్రెల్లో కానీ గొడ్డల్లో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తం చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవంతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 పిల్లలను ఈవలనని నాతానుతో చెప్పాను. అప్పుడు నాతాను ఏమన్నాడు చూడండి, 7వ వచనం. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడవు నీవే కదా. ఏమన్నాడంటే, ఆ మనుషుడు నువ్వే. ఎంతమందిని ఇవ్వాలంట, ఒక గొర్రె పిల్లకి ఎన్ని ఇవ్వాలంట, 4 ఇవ్వాలంట. నిజంగా 4 ఇచ్చాడే లేదా? దావీదు సంతానం నలుగురు నష్టపోతారు, 4 పిల్లలు నష్టపోతాడు దావీదు. ఎందుకంటే ఈ కార్యము దేవునికి ఇష్టం లేని కార్యం. అది ఏం చేశాడు చూడండి, 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. నీవు నన్ను లక్ష్యం చేయక ఇత్యుడకు ఊరియా భార్య నీకు భార్య ఎగినట్లు చేసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధములు కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమున నేను నీకు అపాయం పుట్టింతును. నువ్వు చూచుండగా నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదును. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసిదువు గాని ఇశ్రాయేలు వారందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయొద్దున నిన్ను కదా. ఏమంటున్నాడంటే, నువ్వు రహస్యంగా చేశావు, అయితే నువ్వు చూస్తుండగా ఇశ్రాయేలు అందరూ చూస్తుండగా నేను దాన్ని పగటి యందే నేను చేపిస్తా అని చెప్పి, దేవుడు నేను చెప్పింది నెరవేరదు అని చెప్పినప్పుడు మొట్టమొదట గొర్రెపిల్ల ఏదంటే ఊరియా భార్యకు పుట్టినటువంటి కుమారుడు. ఆ బిడ్డ చనిపోతాడు. చూడండి 12:16. సార్లు మనం ఇక్కడ చూస్తే మరి దావీదుకి ఊరియా భార్య అయినటువంటి మరి బెత్షెబకి దేవుడు కుమారుడిని ఇచ్చినాడు. ఆ కుమారుడిని దేవుడు మొత్తినాడంట. ఆ కుమారుడి కొడుకు 7 దినాలు దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. కానీ ఆడు బతకలే, వాడు చచ్చిపోతాడు. అయితే రెండో ఆయనకి తామారు అనేటువంటి ఒక కూతురు ఉందన్నమాట. 13వ అధ్యాయంలో కనబడుతుంది ఆమె. తామారు అనేటువంటి ఒక కూతురు చాలా అందంగా ఉంటుంది అనమాట. దావీదుకి ఇంకోడు ఉన్నాడు, అమ్మోన్ అనేటువంటి కొడుకున్నాడు. వాడు ఏం చేశాడంటే, సొంత చెల్లి మీద కన్నివేసి నా చెల్లిని నేను సేరించాలి అని చెప్పి తన చెల్లెలైన తామారుని బట్టి చిక్కిపోయిండంట. వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. ఆడి దగ్గర యెహోనాదాబు అనేటువంటి బహు కపటం కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. అమ్మోను దగ్గర యెహోనాదాబు అనేటువంటి బహు కపటం గలవాడు ఒకడు ఉన్నాడు. 3వ వచనంలో కనబడతాడు. ఈడేం చెప్పాడంటే, ఎందుకయ్యా నువ్వు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవడానికి కారణం ఏంటంటే, అప్పుడు ఆడేం చెప్తాడంటే, నా చెల్లెలైన తామారుని బట్టి నేను చిక్కిపోతున్నాను అని చెప్తాడు. అప్పుడు అంటాడు, నువ్వు రోగివైనట్లుగా వేషం వేసి కూర్చో, మంచం మీద పడుకో, మీ డాడీ వస్తాడు, మీ తండ్రి వచ్చిన తర్వాత నాకు తామారు చేతి వంట తినాలని ఉంది డాడీ అని చెప్పు, తామారుని పంపిస్తాడు అని చెప్పినప్పుడు దావీదు తామారుని పంపిస్తాడు. వీడు రోగం వచ్చినట్లు మంచం మీద పడుకుంటే ఆమె ఇంటికి వచ్చి అన్న కొరకు ఏం చేస్తుందంటే అప్పములు చేస్తుంది, రొట్టెలు చేస్తుంది. రొట్టెలు చేసి తీసుకుని వచ్చిన తర్వాత వాడు అంటాడు, నీ రొట్టెలు నాకు వద్దని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేసి సొంత చెల్లిని పాడు చేస్తాడు వాడు. ఆమె జీవితం అయిపోయింది అక్కడితో. తామారు అనేటువంటి దావీదు కుమార్తె జీవితం అయిపోయింది. 2వ గొర్రెపిల్ల అయిపోయింది అక్కడికి. అయితే 3వ వాడు అమ్మోను. తామారికి ఒక అన్న ఉన్నాడు, వాడు ఎవరంటే అబుషోలోం అనమాట. అబుషోలోం ఏం చేశాడంటే, నా చెల్లిని ఏం చేస్తాడు వీడు, నా చెల్లిని పాడు చేస్తాడా
అని చెప్పి మౌనంగా ఉండి కొన్ని సంవత్సరాలు ఆగిన తర్వాత ప్లాన్ చేసి ఒక ఫంక్షన్లో అమ్మోని చంపుతాడు. అబ్షోలోము అమ్మోని చంపుతాడు. అక్కడికి ముగ్గురు అయిపోయారు. నాలుగో వ్యక్తి ఎవరంటే అబ్షోలోము దావీదుని తరుముతాడు. కుమారుడు తండ్రిని తరుముతాడు. దావీదంట కాళ్ళకు చెప్పులు లేకుండా రాజయ్యుండి నెత్తి మీద ముసుకేసుకుని ఏడుస్తూ పోతాడంట. చూడండి ఆ మాట, 15వ అధ్యాయము 30 వచనం, 15:30. అయితే దావీదు ఒలివల చెట్లు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళును. సార్లు మనం ఇక్కడ చూస్తే దావీదుకి ఏమి లేవంట, పాదరక్షలు లేవంట, తలలో కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కాడంట. కారణం ఏంటంటే కుమారుడు తరుముతున్నాడు, అబ్షోలోము తరుముతున్నాడు తండ్రిని చంపాలని. కనీసం చెప్పులు కూడా లేవంట. పాదరక్షలు లేకుండా రాజు కొండెక్కుతున్నాడంట. ఎండాకాలం నెత్తి మీద ముసుగు వేసుకుని ఏడ్చుకుంటా కొండెక్కుతుంది. కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి పని, దావీదు చేసినటువంటి ఆ పాపము దావీదుని తరుముతా వచ్చింది. కాబట్టి నలుగురు పిల్లలు అబ్షోలోము తన కుమారుడైన అబ్షోలోము చాలా సౌందర్యంగా ఉంటాడంట. 14వ అధ్యాయం 25వ వచనంలో, 2 సమయాలు 14:25లో అక్కడ గురించి రాయబడింది. సార్లు అక్కడ అబ్షోలోము చాలా అందంగా సౌందర్యంగా ఉంటాడు. అయితే ఆ అబ్షోలోముని ఏం చేస్తాడంటే ఆ యొక్క యోవాబు అనేటువంటి అతను అబ్షోలోమును కొట్టి చంపుతాడు. 18వ అధ్యాయం 15వ వచనంలో, 18వ అధ్యాయము 15వ వచనంలో అబ్షోలోముని యోవాబు బాణం లేచి చంపుతాడు. అంటే దావీదుకి ఇప్పుడు ఎంతమంది పోగొట్టుకున్నాడు? ఏమన్నాడు దావీదు? 4 గోరు పిల్లలు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? పుట్టిన చిన్న బిడ్డను పోగొట్టుకున్నాడు. తామారు జీవితం పాడైపోయింది. ఆమె బ్రతికొందగానే ఆమె జీవితం వేస్ట్ అయిపోయింది. అమ్మోను పోగొట్టుకున్నాడు, అబ్షోలోమును పోగొట్టుకున్నాడు. తర్వాత తన భార్యలను కూడా, తన ఉపపత్నులను కూడా, కన్న కొడుకు ఆమె ఉపపత్నులను ఏం చేశాడంటే ఆమె ఉపపత్నులను పాడు చేస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే అంత భయంకరమైనటువంటి జీవితానికి ఆ యొక్క దావీదు జీవితం అయిపోతూ వచ్చింది. ఎందుకంటే మరి దావీదు చేసిన పని ఏంటంటే మరి చూడండి, ఆ మాట చదువుకుందాం. దావీదు ఉపపత్నుల్ని కన్న కొడుకు ఏం చేశాడు చూడండి, ఏం చేశాడు. 16వ అధ్యాయము 2 సమయాలు 20వ వచనం. అబ్షోలోము అహీతోఫెలుతో మనం చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై ఆలోచించేద్దాం రమ్మనగా, అహీతోఫెలు నీ తండ్రి చేత ఇంటికి కావలుగా ఉంచబడిన ఉపపత్తుల యొద్దకు నువ్వు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడు అయితవని ఇశ్రాయేలు వారందరూ తెలుసుకుందరు. అప్పుడు నీ పక్షమునున్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరని చెప్పగా, కాబట్టి మేడ మీద వారు అబ్షోలోమునకు గుడారమిగా ఇశ్రాయేలు వారందరికీ తెలియబడినట్లుగా అతడు తన తండ్రి ఉపపత్తులను కూడిన, అంటే ఎంత భయంకరంగా అంటే తన తండ్రి ఉపపత్తులను పాడు చేస్తూ వచ్చినాడంట. భార్యలను కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఏంటంటే దావీదు చేసినటువంటి పాపము ఏం చేసింది అంటే, మనం ఏదైతే మనము చేస్తామో ఖచ్చితంగా దాన్ని మనము అనుభవించాల్సిందే, దాన్ని మనం పొందాల్సిందే. ఏదైతే మనుషులు ఎత్తుతారో దాన్ని ఖచ్చితంగా మనుషులు మరలా ఏం చేయాలా? కొయ్యాల్సిందే. కాబట్టి మన కపటోపాయాలు, మన బాహ్య విషయాలు ఇవన్నీ కూడా అవి మనుషులు ఎదుట పనిచేస్తాయి, కానీ దేవుని ఎదుట అవి ఎంత మాత్రం కూడా ఏం చేయవండి, పనిచేయవు. కాబట్టి ఇప్పుడు మనం ఎంతమందిని చూస్తూ వచ్చాము? యాకోబుని చూసాము, ఫరోను చూసాము, అదోని బెజెక్కును చూసాము, సౌలును చూసాము, దావీదును చూస్తూ వచ్చినాము. తర్వాత ఆహాబును చూస్తూ వస్తాం. ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు ఏం చేస్తాడంటే, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనంలో, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో నాబోతు అనేటువంటి అతను ఆహాబు యెజ్బెలు భార్య భర్తలు వాళ్ళు. అయితే మరి ఆహాబు అనేటువంటి రాజు ఎలాంటి వాడంటే బహు భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు అనమాట. అయితే అతని కోట కానుకుని ఒక ద్రాక్ష తోట ఉంది. అది ఎవరిదంటే నాబోతు అనేటువంటి ఒక అతనిది ద్రాక్ష తోట ఉంది. ఈ ఆహాబు ఏం చేశాడంటే ఆ నాబోతు అనేటువంటి అతని ద్రాక్ష తోటను ఆశించి
నాబోతు ద్రాక్ష తోటను కోరుకుంటాడు. అతను అంటాడు, నీకు ఇంకొక పొలం ఇస్తాను, నాకు ఈ పొలం నాకు ఇమ్మన్నప్పుడు అతను ఇవ్వలేదు. ఎందుకంటే ఇది మాకు జ్ఞాపకార్థం ఉంది, మా పితరుల సంపాదన, కాబట్టి మేము ఇవ్వమని చెప్పినప్పుడు ఈడేం చేస్తాడంటే ఇంటికి వెళ్ళి ముఖం మార్చుకుని పడుకుంటాడు. అయితే భార్య సలహా ఇస్తుంది, నీకెందుకు నువ్వు పడుకో, ఆ తోట నీకు వచ్చేదాన్ని చేస్తానని. మరి ఆ యొక్క అబద్ధ సాక్షులను పెట్టి ఆ నాబోతుని ఏం చేస్తారంటే మరి కొట్టిపిస్తాడు. నాబోతుని కొట్టిపిచ్చినప్పుడు నాబోతు రక్తం అంట కుక్కలు నాకిని అంట. నాబోతు రక్తము కుక్కలు నాకిని, రాళ్లతో కొట్టి చంపితే ఆ రక్తం నేల మీద చిందినప్పుడు కుక్కలు వచ్చి నాబోతు రక్తం నాకిని అంట. అయితే చూడండి, మనం మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము, మొదటి రాజులు 21వ అధ్యాయము 19వ వచనం. నీవు అతను చూచి ఎలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకోవడం వలనని నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పింది. ఇక్కడ అన్నాడు, దేవుడు అన్నాడు, నువ్వు నాబోతును చంపించానని సంబరపడుతున్నావు కదా, నాబోతు రక్తం కుక్కలు నాకినాయి కదా, అయితే నాబోతు రక్తం కుక్కలు నాకిన చోట నీ రక్తం కూడా ఏమైంది, కుక్కలు నాకుతాయి చెప్పాడు దేవుడు. చెప్పినట్లుగానే 22వ అధ్యాయం 38వ వచనములో మరి అక్కడ 22వ అధ్యాయం మొదటి రాజులు 22వ అధ్యాయము 37వ వచనమును మనం చూస్తే, రాజు మరణమై షోమ్రోన్లో కొనుపబడి షోమ్రోన్లో పాతి పెట్టబడింది. వేశ్యలు స్నానం చేసి ఉండగా ఒకడు ఆ రథమును షోమ్రోన్ కొనంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. కాబట్టి కుక్కలు వచ్చి అతని రక్తాన్ని ఏం చేసినాయంట, నాకినాయి అంట. అంతేకాదు, ఆయన రక్తమే కాదు, ఇంకా బైబిల్లో రాయబడింది ఆయన భార్య యెజబెల్ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి. ఆమె ముఖానికి రంగు పూసుకుంటుందంట, ఆమె చేతులకి రంగు వేసుకుంటుందంట. ఆమెని బయట పాడేస్తే కుక్కలు వచ్చి చేతులను ముఖాన్ని విడిచిపెట్టి మిగతా అంతా తినేసినాయి అంట. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని అన్యాయంగా కొట్టిపిచ్చి రాళ్లతో కొట్టి ఆ వ్యక్తిని చంపివేస్తే ఆ పాపము దేవుడు ఏం చేశాడంటే అదే రకంగా ఆహాబు రక్తం కూడా కుక్కలు నాకినట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. యెజబెలు అదంతా చేపించింది వెనకాలండి, ఆహాబు భార్య. యెజబెలును కూడా దేవుడు యెజబెలు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినట్లు కూడా దేవుని వాక్యంలో మరి రాయబడుతూ వచ్చింది. కాబట్టి మరి ఏదైతే మనం ఇచ్చుతామో అది మనం ఏం చేస్తామో కోసేవారంగా ఉంటాం. మరి మనం చివరిగా చూస్తే హామాన్ అనేటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనములో హామాన్ అనేటువంటి ఒకడు ఉంటాడు. ఈ హామాన్ ఎవడంటే యూదులకు శత్రువు అంట. ఈ హామాన్కి ఏంటంటే మొర్దెకై అంటే పగ, మొర్దెకై అంటే పగ. ఇశ్రాయేలు చంపాల, యూదులు అనేవారు ఎవరు ఉండొద్దు, పిల్లలే కానీ పెద్దవాళ్లే కానీ అంటే ఎవ్వరు కూడా ఉండొద్దు. ఆయన ఏంటంటే ఈడు ఇశ్రాయేలీలకు యూదులకు శత్రువు అట. మొర్దెకై మీద పగబట్టాడు. ఎందుకు మొర్దెకై మీద పగబట్టాడంటే మొర్దెకై గేట్ దగ్గర నిలబడి హామాను వెళ్తుంటే అహష్వేరోషు దగ్గర ఒక మంత్రిగా ఉంటాడు. ఈడు మంత్రి వెళ్తుంటే మొర్దెకై వంగట్లేదంట, నమస్కారం చేయట్లేదంట. అయితే దాని మీద పగబట్టి ఎలాగైనా సరే మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేసి ఒకసారి భార్యకి తన స్నేహితులకు సలహా ఇస్తాడు. ఆ విషయాన్ని చెప్పినప్పుడు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనములో, ఎస్తేరు గ్రంథం 5:14లో వాళ్ళు ఏం చేశారంటే ఉరుకోలు తయారు చేశారు. ఉరికొయ్యి తయారు చేసి ఎన్నంట 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్యి తయారు చేయించాడు. ఎవరికది? మొర్దెకైని దాని మీద ఉరి తీయాలని. కానీ అదే ఉరికొయ్యి మీద ఎవరిని ఉరి తీయేస్తే తెలుసా? హామాన్ని ఉరి తీస్తున్నారు. అంటే తను బతుకున్న రోజులు కూడా తనకేంటంట మొర్దెకై అనేవాడు ఉండొద్దు, మొర్దెకై అనేవాడు బతకొద్దు, వాడు చచ్చిపోవాలా, ఇశ్రాయేలు యూదులందరూ చచ్చిపోవాలా, ఎవరు ఉండకూడదు అని చెప్పి ఏం చేస్తున్నాడంట, ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడంట. కానీ అదే ఉరికొయ్యి మీద ఏం చేస్తారు చూడండి, 7వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 10వ వచనం. కాగా హామానును మొర్దెకైకి సిద్ధం చేసిన
ఊరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారని. కాబట్టి ఎవరిని ఉరి తీయాలనుకున్నాడు, ఎవరికో చేయాలనుకున్నాడు, కానీ ఆ శిక్ష తానే ఎవరికొరకో ఉరి శిక్ష, ఎవరినో ఉరికామ వెక్కించాలి, ఆ యొక్క ఉరికొయ్య మీదకి తీసుకొచ్చి ఉరివేసి చంపాలని చూశాడు. కానీ అదే ఉరి శిక్ష తనకు పడింది. కారణం ఏంటంటే తనకున్నటువంటి దుర్మార్గతను బట్టి, తన యోచించిన చెడుతనము, తన ఆలోచన, తన కుట్రలు అన్నీ కూడా ఏమైనాయి అంటే అవి తన మీదకే వచ్చినాయి అంట. చూడండి 9:25 9:25 చదవండి. ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన యోచన తన తల మీదకే వచ్చినట్లు చేసి వాడును వాడి కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడినట్లు ఆజ్ఞ ఇచ్చెను. అంటే మనం చూసినట్లయితే ఆయనగా ఆమానే కాదు, ఆమెను పిల్లలను కూడా ఉరికి తీస్తున్నారంట. అదే ఉరికొయ్య మీద 10 మంది కుమారులను ఉరితీశానంట. 10 మంది కుమారులు అంట ఆయనకి. కాబట్టి మనము ఏదైతే ఎత్తుతామో అది మనం మరలా అనుభవించాల్సినటువంటి పరిస్థితి మన జీవితాల్లో వస్తుంది. మనం ఏవైతే మన జీవితం ఏమైతే ఉందో దాన్ని బట్టి దేవుడు మనకి ఏం చేస్తాడంట, తీర్పు తీరుస్తాడంట. ఇప్పుడు మనం బైబిల్లో చూస్తూ వచ్చాము, 7 చూస్తూ వచ్చాము. యాకోబు, తర్వాత ఫరోను చూసాము, అదోని బెజెక్కిని చూసాము. న్యాయాధిపతుల గ్రంథం 1:6-7 సౌలును చూస్తూ వచ్చాము, దావీదును చూస్తూ వచ్చాము, ఆహాబును చూస్తూ వచ్చాము, యెజబెలును చూస్తూ వచ్చాము, ఆమాను చూస్తూ వచ్చాము కదా. ఇంకా ఉన్నారు బైబిల్లో. వాళ్ళు చేసిందే దేవుడు వారిని ఎత్తి మీదకి ఏం చేశాడు, తీసుకుని వచ్చినాడు. వారు ఏమైతే యోచించినారో, ఏమైతే వాళ్ళు చెడుతనం కలిగి ఉన్నారో అదే వారిని ఎత్తి మీదకి వచ్చి వాళ్ళు నశించిపోయినారు. అయితే ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్నటువంటి మనకు దేవుడు మనకు కూడా ఈ దినాన ఏం హెచ్చరిక చేస్తున్నాడో నూతన నిబంధనలో. గలతీయులకు రాసిన పత్రిక ఈ మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందుదాం. గలతీయులకు రాసిన పత్రిక 6:7 మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడాడు, మనుషుడు ఏమిత్తునో ఆ పంటనే మనం ఏదైతే ఇత్తుతామో అదే కోస్తామంట. అయితే కిందేమంటున్నాడు 8వ ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి ఇత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయను, ఆత్మను బట్టి ఇత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయను. కాబట్టి మనం శరీరాన్ని బట్టి శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తే అదే జీవితంతో దేవుడు మనం తీర్పు తీరుస్తాడు. మనము ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే మనం నిత్యజీవం అనేటువంటి పంట కోస్తాం. అయితే 9వ అందరం కలిసి చదువుకుందాం. మనము మేలు చేయటందు ఇసుక కొందము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంటకోదు. కాబట్టి మనం మేలు చేసే విషయంలో మనం ఏం చేయకూడదంట, ఇసుకిపోవద్దంట. మేలు చేస్తూనే ఉండాలా, మేలు చేస్తూనే ఉండాలా. అయితే మన వెనకాల కూడా మరలా ఏమొస్తుంది, మేలే. మనం మేలు చేస్తే మనకు మళ్ళీ తగిన సమయమందు మనకు మేలు మన నెత్తి మీదకి వస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏదైతే చేసామో అదే మన నెత్తి మీదకి వస్తుంది. ఆశీర్వాదం చేసావా, మేలులు చేసావా, మంచి పనులు చేసావా, ఆశీర్వాదం నీ నెత్తి మీదకి వస్తుంది. చెడ్డ పనులు చేసావా, నీ ఇష్టరాజ్యంగా జీవించినావా, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించినట్లయితే నువ్వేదైతే జీవిస్తున్నావో నీ జీవితము మరలా నీ మీద. మరి మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి అదే జీవితంతో దేవుడు మనకేం చేస్తాడంట, తీర్పు తీరుస్తాడంట. హోషే గ్రంథంలో చదవవసరం లేదు, కానీ 8:7 ఒక మాట ఉంది. హోషే గ్రంథము 8:7 వారు గాలిని విత్తి ఉన్నారంట, ప్రళయ వాయువు వారికి కోత అయిందంట. అంటే వారు ఇచ్చింది ఏంటి, గాలి ఇత్తితే ప్రళయ వాయువు అయిందంట. అంటే ఇచ్చింది ఏంటి, గాలి. మామూలు గాలిని ఇత్తినారు, గాలి మాటలు అంటారు కదా. గాలి మాటలు అంటే అక్కడ ఇక్కడ చెప్పటం, అక్కడ చెప్పటం, లేని చెప్పటం, ఉన్నాయి చెప్పటం. అయితే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే గాలి మాటలు ఇచ్చినారు, గాలి ఇచ్చినారు. కానీ వారి మీదకి ఏమొచ్చిందంట,
ప్రళయ వాయువు అంటే గంటకి 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల వేగంతో వచ్చేదాన్ని ఏమంటారంటే ప్రళయ వాయువు అంటారనమాట. ప్రళయ వాయువు అంటే అర్థం ఏంటంటే ఇళ్ళుతో సహా లెగిసి వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళు ఇచ్చింది గాలినే కానీ వాళ్ళు మరలా కోసేది ఏంటి? ప్రళయ వాయువు. కాబట్టి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే మనం మాట్లాడే మాటల ద్వారా కూడా మనం తీర్పులోనికి వస్తాం. మనం మనుషుడు మాట్లాడే ప్రతి మాటను బట్టి కూడా మనం ఏం చేస్తామంట? తీర్పులోనికి వస్తాం. మాటను కూడా దేవుడు విడిచిపెట్టడు కదా. మనుషుడు ఏ మాట అయితే మాట్లాడతాడో మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి మనం ఏం చేస్తామంట? తీర్పులోనికి వస్తామంట. ఒక మాట చదివి చివరిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12:36. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమా లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పునందు. మనం ఏమైతే చేస్తాం మన మాటను బట్టి కూడా దేవుడు తీర్పును. ఏది దేవుడు విడిచిపెట్టాడు. అయితే మనం ఎట్లా ఉండాలా? బలలో పాలు పొందుతున్నటువంటి దేవుని బిడ్డలం, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న దేవుని బిడ్డలం, దేవుని మందిరంలో కూర్చున్న వారు అందరూ కూడా మనం దేవుని బిడ్డలమైన వారు. మనం ఏం చేయాలంటే మేలు చేసే వారమై ఉండాలి. మేలు చేయట ఏం చేయకూడదంట? ఇసుక వద్దంట. ముఖ్యంగా ఎవరికి చేయాలా? ఏముంది అక్కడ? విశ్వాస. చదవండి గలతీ 6వ అధ్యాయము. ముఖ్యంగా ఎవరికి చేయాలంట? గలతీ 6:10. కాబట్టి మనం సమయం దొరికిన కొలది అందరిలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడలను మేలు చేయదము. ముఖ్యంగా దేవుని బిడ్డలైనటువంటి వారు, సేవకులు, విశ్వాసులు కీడు చేసేవారంగా ఉండకూడదు, మేలు చేసేవారంగా ఉండాలి. విశ్వాసులకు ఏం చేయకూడదండి? ఈ తోటి విశ్వాసి కీడు చేయకూడదు, మోసం చేయకూడదు. సేవకులకు కూడా మోసం చేయకూడదు. కాబట్టి కీడు చేయకూడదు. దేవుని బిడ్డలైన మనము ఎట్లా ఉండాలా? ముఖ్యంగా ఇక్కడ ఏమంటాడంటే 10వ వచనంలో, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరెడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను ఏం చేయాలంట? మేలు చేయాల. కాబట్టి బలలో పాలు పొందుతున్న మనము ఆ రీతిగా మనం పరీక్షించుకొని మనం కూడా మన ప్రవర్తన ఎలాగుందో ఈరోజు దేవుడు ఈ మాటలు మరి ఎందుకు తెలియజేస్తూ వచ్చినాడు, మనం ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నామో మరి అదే ప్రవర్తన బట్టి దేవుడు మనల్ని తీరుస్తాడట. కాబట్టి అదే కొలత దేవుడు మనల్ని కొలుస్తాడంట. మనం యోషించింది దేవుడు మన నెత్తి మీదకి తీసుకుని వస్తాడు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు శరీరంలో రక్తంలో మనము పాలు పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరము రక్తం మన మధ్యలో ఉన్నది. మనం పరీక్షించు